పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పెను మార్పునకు రంగం సిద్ధమైంది. దశాబ్ద కాలానికి పైగా రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన మమతా బెనర్జీని ప్రజలు ఇంటికి పంపించారు. భారతీయ జనతా పార్టీ తొలిసారిగా బెంగాల్ గడ్డపై తన జెండాను ఎగురవేయడానికి సిద్ధమైంది. తాజా ట్రెండ్స్ ప్రకారం బెంగాల్ ఓటర్లు మార్పు కోరుకుంటూ కాషాయ దళానికి బ్రహ్మరథం పట్టారు. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ లెక్కలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభాన్ని సూచిస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారానికి దూరం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రాబల్యాన్ని చాటి చెప్పడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి మరింత శక్తిని ఇవ్వబోతోంది. బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బెంగాల్ తదుపరి సీఎం ఎవరు అనే అంశంపైకి మళ్లింది. ముఖ్యంగా ఇద్దరు మహిళా నేతల పేర్లు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అగ్నిమిత్ర పాల్ అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిరసనల్లో చురుగ్గా పాల్గొంటూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన నేతగా ఆమె ముందుంటున్నారు. అందుకే అధిష్టానం ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. మాజీ రాజ్యసభ ఎంపీ ప్రముఖ నటి రూపా గంగూలీ కూడా సీఎం రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. సోనార్పూర్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో ఆమెకు విపరీతమైన ఆదరణ ఉంది. దశాబ్ద కాలంగా బీజేపీలో ఉంటూ పార్టీ మహిళా విభాగంలో కీలక పాత్ర పోషించిన ఆమెకు పాలనాపరమైన అనుభవం కూడా తోడవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సువేందు అధికారి కూడా సీఎం రేస్లో ఉన్నారు. మమతకు కుడి భుజంగా ఉంటూ వచ్చిన ఆయన గత ఎన్నికల ముందు టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి మమత నిజమైన ప్రత్యర్థిగా మారారు. ఆమె వైఖరిని ఎండగడుతూ బీజేపీని రూట్ లెవెల్కు తీసుకెళ్లడంతో విజయవంతమయ్యారు. నేటి విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అందుకే ఆయన పేరును కూడా సీఎం సీటు కోసం బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఏప్రిల్ నెలలో 2 దశల్లో జరిగిన పోలింగ్కు సంబంధించిన లెక్కింపు ఇప్పుడు జరుగుతోంది. ఇందులో బీజేపీ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి బీజేపీకి వరంగా మారింది. కేంద్ర నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించడం కలిసి వచ్చింది. బెంగాల్ ప్రజలు ఒక కొత్త మార్పును, సుస్థిర పాలనను ఆశించడం ఈ తీర్పునకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.